హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా భగవంతుని దయ వల్ల చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు శనివారం కదండి. ఇదిగోండి దేవుడికి నైవేద్యం పెట్టడానికి పొంగల్ చేసుకుంటున్నానండి ప్రసాదం ముందు. ఇదిగో స్టవ్ అంతా కడిగేసుకొని శుభ్రంగా ఇలా పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఆగ్నేయ దీపం పెట్టుకొని ఇలా పొంగల్ చేసుకుంటామండి. ఫస్ట్ ప్రసాదం ఇది పొంగల్ చేయడానికి పాలు పెట్టుకున్నాం కదండి. తర్వాత ఆగ్నేయ దీపం అండి. మనం ఇట్లా ఆగ్నేయ దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇంటికి ఏమన్నా వాస్తు దోషాలున్నా ఏమున్నా సరే అన్నీ తొలగిపోతాయి అన్నమాట. ఇలా ఈ స్వస్తిక్ కూడా ఇక్కడ కుంకుమ అదే పసుపు రాసి ఇట్లా స్వస్తిక్ కూడా వేసేసుకోండి. స్టవ్ అలంకరించుకున్నాక చేసినాక చాలా మంచిదన్నమాట. ఇలా చేసుకుంటే మన ఇంటికి చాలా మంచిదండి. అన్నీ మంచిగా జరుగుతాయి. పిల్ల పాపలతో అందరం మంచిగా ఉంటాం అన్నమాట, సంతోషంగా. పాలు ఇలా పొంగించుకున్నాక ఇదిగోండి మనం బియ్యమను శనగపప్పు నానబెట్టుకున్నానండి నేను. పాలు పొంగిన తర్వాత ఈ బియ్యం అందులో వేసేస్తాం అన్నమాట. ఇది పాలు పొంగించడం అంటే ఇదే. మేము ఇలా పొంగాలి. ఇదిగో చూడండి, ఇప్పుడు పొంగినాయి కదా పాలు, ఇందులో వేయాలన్నమాట. ఈ రైసు, ఇది శనగపప్పు, పచ్చి శనగపప్పు. ఇవి ఎందుకు వేస్తామంటే ఇది అప్పుడు మనం ఈ పొంగలి దీంట్లో మనం పప్పు కూడా దేవుడికి ఉట్టి అన్నమే కాకుండా పప్పుతో కలిపి దేవుడికి నివేదన చేసినట్టు దాంతో సమానం అన్నమాట. తర్వాత దీపారాధన చేసేటప్పుడు కూడా అండి చాలామంది డైరెక్ట్గా అగ్గిపుల్లతో వెలిగిస్తున్నారు. అలా వెలిగించొద్దండి. అగరబత్తి కానీ లేకపోతే ఏకవత్తితోటి కానీ అది వెలిగించుకొని దీపారాధన వెలిగించాలండి. డైరెక్ట్గా అగ్గిపుల్లతో వెలిగించొద్దు, అది దోషం అన్నమాట. దోషం తగులుతుంది మనకి. అట్లా వెలిగించకండి దయచేసి. అందరికీ తెలియదని కాదు, చాలామందికి తెలిసి కూడా కొంతమంది తప్పులు చేస్తుంటారు. గబగబా అయిపోతుంది కదా అని చెప్పేసి. మనకి భగవంతుడు రోజుకి 24 గంటల టైం ఇచ్చాడండి. అందులో మనం దేవుడికి రోజుకి ఒక్క అరగంట కేటాయించలేమో చెప్పండి. తీరిక చేసుకోవాలి, ఓపిక చేసుకోవాలి, ఎట్లా మనం చెయ్యాలి అని ఇష్టంతో భగవంతుడి మీద భక్తితోటి ఆయన మీద నిశ్చలంగా భక్తితో ఒక 5 నిమిషాలు చేసామంటే చాలండి. మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఒక అరగంట రోజు మొత్తం మీద అన్నీ క్లీన్ చేసుకొని చేసేసుకుంటే చాలా మనకి మనమే మన దేవుడి గారు కానీ మనం చేసిన పూజా విధానం కానీ అన్నీ చూసుకుంటుంటే మనసుకి ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా, ఎంత తృప్తిగా అనిపిస్తుందో అది ఎవరికి వాళ్ళు స్వయంగా అనుభవిస్తేనే తెలుస్తుందండి. ఆ ఆనందం మాటల్లో చెప్పలేము. నాకైతే అట్లానే అనిపిస్తుందండి. నా మనసుకి చాలా సంతోషం అనిపిస్తుంది. ఇదిగోండి ఇట్లా మెత్తగా అన్నం ఇలా ఉడికిన తర్వాత ఇది ఇప్పుడు బెల్లం, దీంట్లో కొంచెం పచ్చకర్పూరం వేసుకున్నాము, బెల్లము, యాలక్కాయలు అన్నీ కొట్టి పెట్టేసుకున్నాము. కలిపేసుకోవట్లేదండి. ఇట్లా ఓన్లీ దేవుడికి ప్రసాదం చేయడానికి మాత్రమే వాడతాం అన్నమాట. మా ఇళ్ళల్లో పెళ్ళయి కాపడానికి వచ్చేటప్పుడు ఈ పొంగలి గిన్నెలు ఇచ్చేసి పంపించేస్తారు. అమ్మాయి మీ అత్తగారింటికి పంపించేటప్పుడు ఈ గిన్నె కూడా ఇచ్చేస్తుంది మనతో పాటు. అదే గిన్నె ఇలా చేసుకుంటూ ఉంటాం అన్నమాట, పుట్టింటి వాళ్ళు ఇచ్చింది. ఇదిగోండి నెయ్యి ఫ్రిడ్జ్లో పెట్టామండి, ఇట్లా గట్టిగా అయిపోయింది. ఇది పొంగల్ చేసే విధానం అండి, మేము చేసుకునే విధానం. మీకు కూడా నచ్చితే శనివారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఇట్లా అమ్మవారికి కానీ, శుక్రవారం అమ్మవారికి, శనివారం వెంకటేశ్వర స్వామికి ఇలా చేసి నివేదన చేయండి. చాలా మంచిదండి.
చాలా మంచిది. పాలు పొంగితే ఇంట్లో ఎలా పాలు పొంగుతాయో మన ఇంట్లో మన సంసారం కూడా ఆ విధంగా పొంగుతుందని పెద్దల నానుడి. పండితులు కూడా అలా చెప్పారనమాట మనకి, చేసుకోండి అని చెప్పేసి. దాన్ని అనుసరిస్తున్నాం మేము తరతరాలుగా. అదండి, మీకు నచ్చితే ఇలా చేసుకోండి. మీరు చేసుకొని మీరు కూడా దేవుడికి నివేదన చేసుకొని అందరూ అష్టైశ్వర్యాలతోటి తులసితో కలిసి సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఉంటానండి. మీకు నచ్చితే అన్నీ చేసుకొని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఉంటానండి. బాయ్.